వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లంచ్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఇది మంచి రెసిపీనే కాదు, ట్రెడిషనల్ రెసిపీ. ఉలవకట్టు అందరూ చేస్తారు, కాకపోతే ఈ ప్రాసెస్లో కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఉలవకట్టు చేయడానికి ముందు రోజు నైటే ఉలవల్ని మంచి గాలిచి ఇసుక గిన్నె లేకుండా చేసి నానబెట్టాలి. 2-3 సార్లు కడిగి. ఈ నానబెట్టిన వాటర్ని మాత్రం అస్సలు పడేయొద్దు. తెల్లారేసరికి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే వీటిని ఎసట్లాగా యూస్ చేయండి. ఈ కొన్ని వాటర్ సరిపోవు, ఇంకొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేద్దాము. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో చేయాలంటే మార్నింగ్ ఒక 6 to 8 hours నానబెట్టి ఉంచండి. అప్పుడు ఉలువలు తొందరగా ఉడుకుతాయి. కుక్కర్లో వేస్తే మాత్రం అస్సలు టేస్ట్ రాదండి. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్తాను. ఈ ప్రాసెస్లోనే చేయండి. మా అమ్మ ఇట్లనే చేసేది, మా అత్తయ్య కూడా ఇట్లనే చేస్తుంది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది అన్నమాట. చేసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఇంత బాగుంది టేస్ట్ అని. ఈ ఉలువలు వేసిన తర్వాతకి అవి మరిగినప్పుడు వేయండి. ఉలువలు ముందు వేయకుండా, ఎసరు మరిగేటప్పుడే ఉలువలు వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మూత క్లోజ్ చేసి ఉడికించండి. తొందరగా ఉడికితే, కాకపోతే అందుబాటులో ఉండాలి. మనం అది పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు పోయినామంటే పొంగిపోయి టేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. చింతపండు నానేసి పక్కకు ఉంచండి. ఉలువలు ఉడికినాయి కదా, చూడండి, చూస్తున్నాను. కుక్కర్లో వేస్తే ఇట్లా ఉండదండి, మొత్తం మెత్తగా అయిపోతాయి. మళ్ళీ వీటిని మేము తాలింపు వేసుకొని తింటాము. ఉలువల్ని పేస్ట్ చేసి దీంట్లోకి వేస్తారు, అది ఉలువ చారు. అట్లా అయితే చెయ్యలేదు నేను, చేసి చూడాలి. ఎందుకంటే అమ్మ అత్తయ్య ఇట్లా చేస్తారు కాబట్టి ఇదే ప్రాసెస్, ఇదే టేస్ట్ నచ్చింది. ఇక పేస్ట్ చేసి మళ్ళీ మసాలాలు వేసి ఏమో అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు. అది కూడా ట్రై చేస్తాను. అయితే నానబెట్టిన చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. అట్లనే సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకోండి. ఉలువలు కొంచెం ఒగరు ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. మనము చింతపులుసు పోస్తే ఆ ఫ్లేవర్ కొంచెం తగ్గుతుంది. అట్లనే మీరు ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే ఆల్టర్నేటివ్గా టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇలా మరిగేటప్పుడు మాత్రం కొంచెం కరివేపాకు వేయండి. మళ్ళీ తాలింపులో కూడా వేస్తాము, ఇప్పుడు మాత్రం కొద్దిగా వేయాలి. ఈ ఉడకబెట్టిన ఉలువలు ఉన్నాయి కదా, వీటిని మాత్రం మంచిగా సాయంత్రము ఆనియన్ పీసెస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గినేసుకొని తాలింపు వేయండి. స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఆ చారు మరిగింది కదా, ఇప్పుడు తాలింపు వేద్దాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం కచ్చపచ్చగా నూరి వేయండి. అట్లనే కరివేపాకు, ఇవన్నీ వేసిన తర్వాతకి కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మనం మరగపెట్టి పక్కకు ఉంచిన ఉలవకట్టు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవడమే. ఇంకా ఎట్లాంటి మసాలాలు లేవు, ఏది లేదు. సాల్ట్ టేస్ట్ చూసి సరిపోకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకోండి. ఇడ్లీకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.